అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగునుగాక. ప్రియులారా, కరోనా వలన ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు నుండి తప్పించుకొనుటకు దేశంలో లాక్డౌన్ మొదలైన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు మన కల్వరి వర్షిప్ టెంపుల్ పక్షముగా ప్రత్యేకమైన ప్రార్థనలు మీ అందరి కొరకు ప్రతిదినము కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభువు మాకిచ్చినటువంటి తన కృప కొరకై ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, నీతిమంతుల ప్రార్థనలు విద్యుత్ ప్రవాహము కంటే, ఆకాశంలో మెరుపు కంటే, సముద్రములో వచ్చే సునామీ కంటే భక్తిగల ప్రార్థనలు కోట్ల రెట్లు శక్తివంతమైనది. కారణం, విశ్వాసమనే ఆయుధం, ప్రార్థన అనే సాధనం విశ్వాసి హృదయంలో నుండి బయటకు వచ్చే ప్రతి మాటలు ప్రభువు యొక్క రెండంచెలు గల ఖడ్గం, మరిదేన్నైనా ఓడించగలదు. అందుచేత ప్రియులారా, ఈ విధముగా ప్రార్థన చేద్దాం. మారు మనస్సుతో, పశ్చాత్తాపంతో, క్షమనందు హృదయంతో, తగ్గింపు హృదయంతో, శుద్ధ హృదయంతో, విశ్వాసముతో, నీతిమంతుల వలె దీక్ష, పట్టుదల, ఆసక్తితో ప్రార్థన చేసినట్లయితే ప్రభువు 100% ఫలితం అనుగ్రహిస్తాడు. ప్రియులారా, పై ప్రార్థన సమయాల్లో క్రింది అంశాల కొరకు కొన్ని నిమిషములు కేటాయించి దయతో ప్రార్థిస్తూ సహకరించాలని మనవి చేస్తున్నాం. ప్రపంచంలో రక్షణ లేని ప్రజలందరూ రక్షించబడినట్లు, కోవిడ్-19 కరోనా వైరస్ ముప్పు తప్పించబడుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి లాక్డౌన్ ప్రజలందరూ కూడా సమర్థవంతంగా పాటించున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అందులో పనిచేస్తున్న ప్రతి వారికి ప్రభువు ఆయుధారోగ్యం ప్రసాదించినట్టు, కరువు క్షామం నుండి ప్రజలు సమృద్ధిగా పోషించబడినట్లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి వృద్ధి అగునట్లు, ప్రపంచ ప్రజలందరూ దాన ధర్మములు ఆసక్తితో చేయునట్లు, అందుకు ప్రపంచంలో దేశంలో భాగ్యవంతులు ధనవంతులు ముందుకొచ్చునట్లు, మరి ముఖ్యంగా సువార్త యొక్క గొప్పతనం ప్రపంచంలో ప్రజలందరూ గ్రహించున్నట్లు ప్రభు యేసుక్రీస్తును రక్షకుడుగా స్వీకరించి రాబోతున్నటువంటి మహా గొప్ప ఉపద్రవాల నుండి రక్షింపబడినట్లు, ప్రపంచ దేశ నాయకులు, పాలకులు, అధికారుల యోగక్షేమం కొరకు మరియు వారి మంచి పాలన కొరకు అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన చెడ్డ దినాల్లో ఉన్నాం. మెలకువగలిగి ఈ ప్రార్థనలు కొనసాగిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా సంఘము 7 ఏండ్ల ప్రభువు విందు కోసం సిద్ధపడినట్లు కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థిస్తారు కదూ దైవాశీస్సులు.